అయితే ఇప్పుడు జనరల్గా ఒక జబ్బు వస్తేనే, ఒక డిసీజో ఏదో పిల్లలు ఏదో కంప్లైంట్ చేస్తేనే మిమ్మల్ని అప్రోచ్ కావాలా? లేకపోతే జనరల్గా ఇప్పుడు డెంటల్ విజిట్స్ ఏం చెప్తా ఉంటామంటే, వన్స్ ఇన్ 6 months వచ్చి క్లీనింగ్ చేయించుకోండి, ఒకసారి చూయించుకోండి. అట్లా పిల్లలకి కూడా అట్లాంటి స్క్రీనింగ్ అవన్నీ అవసరం అంటారా? ఎన్ని రోజులకి రావాలి? మీరు ఇందాక అన్నారు కదా వెల్ బేబీ క్లినిక్స్ అనేటివి. సో దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. సో విత్ ఇన్ ఫస్ట్ 15 months అట్లీస్ట్ 6 visits ఉండాలి. ఓకే. బికాస్ ద గ్రోత్ ఇస్ ర్యాపిడ్ అండ్ మల్టిపుల్ వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి. జనరల్ వ్యాక్సినేషన్స్ అంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్స్ విల్ బీ డన్ బై 5 years of age. సో అప్ టిల్ 5 years of age ఎవ్రీ వ్యాక్సిన్ విజిట్కి వీ డూ ద హోల్ అసెస్మెంట్, గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ ఐ సెడ్, మీరు అడిగినట్టు అండ్ ఫ్రీక్వెన్సీ అప్ టిల్ 5 years కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. బికాస్ డెవలప్మెంట్ అంటే మైల్ స్టోన్స్ అంటాం మనం, లైక్ ఫైన్ మోటర్, గ్రాస్ మోటర్, సోషల్, లాంగ్వేజ్, ఈ 4 zonesలోని ఒక బేబీ డెవలప్మెంట్ ఎలా అవుతుంది అనేది చూస్తాం. సో ఇట్లాంటివి కొంతమందికి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి కొంతగా తెలుస్తాయి, బట్ దే విల్ నాట్ హ్యావ్ 100% నాలెడ్జ్ ఆన్ ఇట్. వై యూ హ్యావ్ టు విజిట్, ఎందుకు మీరు జస్టిఫై చేయండి అని అన్నారు కదా. సో అ పర్సన్ హూ హ్యాస్ అ వెల్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే, అంటే మనం అనుకున్నట్టు నాట్ జస్ట్ ఆటిజం ఇస్ అ బిగ్ వర్డ్ టు సే. సో అట్లాంటివి కాకుండా స్మాల్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమందికి ఫోకసింగ్ ఇష్యూ ఉంటుంది, కొంతమందికి యాంగర్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, స్టామరింగ్, స్టట్టరింగ్, ఆల్ దీస్ థింగ్స్. కొంతమంది ఏమంటారంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది పోతుందిలేండి, అదే తగ్గిపోతుంది, ఏజ్తో పాటు వెళ్ళిపోతాయి. సో యూ నెవర్ నో అది ఏజ్కి అప్రాప్రియేటా కాదా అనేది మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం అనుకుంటాం తెలుసు అని, బట్ ఓన్లీ అ పర్సన్ హూ హ్యాస్ అ గుడ్ నాలెడ్జ్ ఓవర్ ఇట్ విల్ లెట్ యూ నో వాట్ ఇట్ ఈస్. సో అప్ టిల్ 5 years యాజ్ ఐ సెడ్, ఈ 4 zonesలోని డెవలప్మెంట్ విల్ బీ వెరీ హై. ఓకే. అంటే ఇప్పుడు ఒక 2-year-old చైల్డ్ తీసుకున్నారు అనుకోండి, 3-year-old చైల్డ్ తీసుకుంటే ఒక సర్కిల్ డ్రా చేయగలడు. దట్ ఈస్ పర్టైనింగ్ టు ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఒక 5-year-old చైల్డ్ తీసుకున్నారు అంటే దే కెన్ టెల్ ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్. నాకు ఇది కావాలి, ఇలా చేశాను, ఇలా అయింది, నేను ఇది తింటే నాకు ఇలా కడుపు నొప్పి వచ్చింది అని. బట్ ఆ 2-year-old చైల్డ్ కెనాట్ సే, చెప్పలేడు. సో ఆ లాంగ్వేజ్ ఆ ఇయర్కి అది కరెక్ట్గా ఉందా? ఒక 2-year-old చైల్డ్ హ్యాస్ టు టెల్, ఫార్మ్ 2-word or 3-letter వర్డ్ సెంటెన్స్ ఫామ్ చేయాలన్నమాట. నాకు ఇది కావాలి, అది ఇవ్వు, ఇది కావాలి, ఇది వద్దు, అది చాలు, ఇది కరెక్ట్గా ఉందా లేదా. సో 2 yearsకి కూడా వాళ్ళు చేయట్లేదు అంటే రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. అది దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ అగైన్. ఆ రెడ్ ఫ్లాగ్స్ని చూసుకుంటూ ఇస్ వాట్ వీ ట్రీట్. సో అది డిలే మీకు కొంచెం అనిపించినా మీరు వెంటనే రావాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఆస్క్ యూ టు కమ్ ఫర్ అ రెగ్యులర్ స్క్రీనింగ్ దాన్ యూ గో టిల్ అది మన చేతులు తీసుకురాకుండా రెగ్యులర్ స్క్రీనింగ్స్కి వస్తే అప్ టిల్ 5 years వెరీ ఫ్రీక్వెంట్ విజిట్స్, అట్లీస్ట్ 2 times a year, అండ్ ఫర్ యువర్ వ్యాక్సినేషన్ విజిట్స్. ఆఫ్టర్ 5 years అప్ టిల్ 10 years 2 times a year ఇస్ ఐడియల్. 10 years తర్వాత నుంచి once a year అప్ టిల్ ప్యూబర్టీ. ఎందుకంటే మళ్ళీ ప్యూబర్టీ అప్పుడు దేర్ విల్ బి అదర్ ఇష్యూస్. ఇప్పుడు మెనార్క్ అప్పుడు కానివ్వండి, ఒక బాయ్ చైల్డ్ అటైనింగ్ దేర్ ప్యూబర్టీ అవ్వనివ్వండి, దేర్ విల్ బి డిఫరెంట్ హార్మోన్స్, ఎనర్జీ ఆర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్ టు ద పేరెంట్స్ ఫస్ట్ అండ్ టు ద చైల్డ్ యాజ్ వెల్, ఎస్పెషలీ ఇన్ అ టీనేజ్ చిల్డ్రన్. సో అవి ఎడ్యుకేట్ చేయడం కోసము, వాటి కోసం మల్టిపుల్ వేస్ టు టాక్. అంటే ఎవ్రీథింగ్ కెనాట్ బి టోల్డ్ టు అ పేరెంట్, ఎస్పెషలీ టీనేజ్ చిల్డ్రన్. ఏ ఏజ్లో తీసుకురావాలి, యాక్చువల్లీ ఏ ఏజ్లో మిమ్మల్ని కన్సల్ట్ కావాలి, బికాస్ దే కెనాట్ షేర్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆడవాళ్ళు గర్ల్స్ అనుకోండి, మదర్ దగ్గర చెప్పుకుంటారు కొన్ని, బట్ బాయ్స్ వీ డోంట్ నో. బాయ్స్ నౌ దే ఆర్ బికమింగ్ అ బిట్ ఎక్స్ప్రెసివ్ బికాస్ ఆఫ్ ఆల్ ద అవేర్నెస్ దట్ ఈస్ దేర్. బట్ చాలా వరకు చాలా మంది చెప్పుకోరు. దట్ ఈస్ ద ఇండియన్ నోషన్ ఆఫ్ బీయింగ్ మేల్ ఆర్ మేల్ చైల్డ్ అంటే ఇట్లానే ఉండాలి, మనం ఏది ఎక్స్ప్రెస్ చేయకూడదు అని. బట్ నౌ డేస్ ఇట్స్ చేంజింగ్ అ లాట్, హ్యాపీ అబౌట్ దట్. సో అది ఎట్లాగా అంటే అరౌండ్ 10 to 14 years
సో బికాస్ వై ఐ సెట్ 10 years ఇంతకు ముందు అంటే 12 to 16 yearsలో మనము ఆ ప్యూబర్టీ అటైనింగ్ ఏజ్ గ్రూప్ చూసేవాళ్ళం. నవ్ వీఆర్ సీయింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎర్లీ ప్యూబర్టీ యాజ్ వెల్, ఎస్పెషలీ చిల్డ్రన్, అమ్మాయిలకి త్వరగా పీరియడ్స్ రావడము, 9-10 yearsకి పీరియడ్స్ వచ్చిన వాళ్ళని కూడా చూస్తున్నాం. సో దట్ ఈస్ ద ఏజ్ వెన్ యూ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ప్యూబర్టీ, ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ టీనేజ్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్, అండ్ ఇట్లా బిహేవియర్స్ కూడా ద పేరెంట్స్ ఆల్సో షుడ్ బి రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు ఒక చిన్న బేబీ వస్తుంది అనుకోండి మనకి ఇంట్లోని, మనం బేబీ ప్రూఫ్ చేసుకుంటాం కదా. చిన్న బేబీ వస్తుంది మనకి ఇంటికి అంటే ఇట్లాగా టేబుల్స్ అవ్వనివ్వండి అన్ని బేబీ ప్రూఫ్ చేసుకుంటాం. అట్లాగనే ఒక టీనేజర్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అ మైల్ స్టోన్ మన ఏజ్లోని. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ చైల్డ్హుడ్, అడల్ట్స్లో కూడా అంతే. ఒక మదర్హుడ్ అవ్వనివ్వండి, ఫాదర్హుడ్ అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ అ మైల్ స్టోన్. సో అలాగ వాళ్ళు టీనేజ్కి ఎంటర్ అయినప్పుడు కూడా దానికి మనం ప్రూఫ్గా ఉండాలి. అంటే పేరెంట్స్ షుడ్ బి వెల్కమింగ్ టు యాక్సెప్ట్ దేర్ హార్మోనల్ చేంజెస్. మొన్నటి వరకు ఇలా లేడు, ఇవాళ ఎందుకు ఇంత కోపంగా నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు, నువ్వు మొన్నటి వరకు నాకు రెస్పెక్ట్ ఇచ్చావు, ఈరోజు నాకు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు, నీ ఒపీనియన్ అంత ఇదిగా చెప్తున్నావు. వీ ఆల్సో షుడ్ మెంటలీ యాక్సెప్ట్ that the child is going into the teenage, they are having some hormonal imbalances and we should support them to balance it. So ivi anni meeru you talk to the pediatrician first or you talk to your family doctor first. They will, ante as a parent meer cheppin kanna during teenage when a third person says or when a knowledgeable person says, the child will be able to listen కొన్నిసార్లు. ఇన్ కేస్ మీకు ప్యూబర్టీలోని ఎప్పుడైనా ఎర్లీ ప్యూబర్టీ సైన్స్ చూస్తున్నారు అన్నప్పుడు కూడా మీకు డౌట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ కన్సల్ట్ అండ్ దాని గురించి వైడ్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ టెస్ట్లు అవసరము అనుకుంటే చెప్తాము, అవసరం లేకపోతే ఓకే యూ కెన్ వెయిట్ ఇలాగా. సో టు gain all this knowledge, it's better to have a regular visit and regular chat with your pediatrician. అంటే మనం చాలా వాటికి టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాదే తీసుకోండి ఎగ్జాంపుల్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి గంట టైం స్పెండ్ చేస్తాము, ఎంతో మనీ స్పెండ్ చేస్తాము. అలాగా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్ కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసి ఇఫ్ యు ఆర్ టేకింగ్ అట్లీస్ట్ 1 to 2 days అవుట్ ఇన్ అన్ ఇయర్ టు డూ దీస్ రెగ్యులర్ స్క్రీనింగ్స్, ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ టు గో అబౌట్ ఇన్ లైఫ్. ఓకే,